ఇంక వారం రోజుల్లో చనిపోతాననిగా నా ఇంటికి వచ్చి మమ్మ నా వల్ల నువ్వు రోడ్డు ఎక్కావు, మీడియాల ముందుకెళ్ళావు, సారీ మమ్మ అన్నాడు. అదే ఆఖరి మాట నేను ఆలకించింది. వచ్చిన దగ్గర నుండి వాడు చాలా స్మూత్ గా పెరిగాడు. ఒక్క మాట ఎప్పుడు తండ్రి దగ్గర కానీ తల్లి దగ్గర కూడా అనిపించుకోలేదు, ఒక దెబ్బ కాయలేదు వాడు. అలాగే పెరిగిన నా బిడ్డ పిచ్చి కుక్కను చేసి రోడ్డు మీద పెడతానని ఆ ఎమ్మెల్యే గారు ఎలాగన్నారో అలాగే చేశాడు. మాకు ఎన్నో ల్యాండ్స్ ఉన్నాయి, ల్యాండ్స్ వల్ల నా దగ్గరికి చాలా మంది వస్తుంటారు. ఆయన అనుకున్నాడు ఏంటంటే బాబు చనిపోతే నేను మంచం ఎక్కి చనిపోతానని ఊహించి కొంతమంది మా ల్యాండ్స్ వ్యతిరేకులు కూడా ప్లాన్ అందులో ఉంది. కానీ ఎక్కువగా చేసింది ఏంటంటే డాక్టర్ రామరెడ్డి గారు, మెంటల్ హాస్పిటల్ డాక్టర్, రెండోది ఈ ఎమ్మెల్యే గారు, తర్వాత అదీప్ రాజు, ఈ ముగ్గురు ప్లాను ఉంది. డాక్టర్ సుధాకర్ కేసులో ఏం అనుమానం లేదు తల్లి. కారణభూతులైన అందరూ సుధాకర్ తల్లిగా నువ్వు బ్రతికుండగానే మట్టి కొట్టుకుపోతారు నీ కళ్ళ ముందరే. అది నువ్వు చూస్తావు. అది ఆంధ్రప్రదేశ్లో తెలుగు వాళ్ళందరి కోరిక. విషయం ఏంటంటే ఈమె యేసు ప్రభువును కొలుస్తారు, జగన్మోహన్ రెడ్డి కూడా యేసు ప్రభువును కొలుస్తారు. కానీ విచిత్రం ఏంటంటే ఇప్పుడు మన రాష్ట్రంలో జరుగుతున్నటువంటి మత కలహాలు, కుల కలహాలకి ఇది విచిత్రంగా జరిగింది. ఈయన క్రిస్టియనే, ఆమె క్రిస్టియనే. మరి జగన్మోహన్ రెడ్డి ఈ క్రిస్టియన్ కుటుంబానికి ఎందుకు చేయూతను ఇవ్వలేదనేది 1,15,00,000 ప్రశ్నల్లో ఇది ఒక ప్రశ్న.